ప్రకాశ్రావు గారు నమస్కారం. ప్రకాశ్రావు గారు మనం చూశారు ఎందుకంటే మీరు దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి 1 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి మేము వార్తా కథనాలు చూస్తూ ఉన్నాం. మీరు ఏపీకి సంబంధించి ఒక రకమైనటువంటి ఒక స్ట్రాటజీ మీద వెళ్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? 1 ఇయర్ కింద ఏది చెప్పానో ఇండివిజువల్ కూడా టీడీపీ వస్తుందని చెప్పాను. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కలిసాడని చెప్పాను. బీజేపీ కూడా ఏదైతుందో కలిసే అవకాశం ఉందని 1 ఇయర్ బ్యాకే చెప్పాను. లక్షలు పోయి 3-4 ఛానళ్ళు చెప్పాను, ఒక్కదాన్ని చెప్పలే. అది గుంటూరులో చెప్పాను, తిరుపతిలో చెప్పాను, తాడేపల్లిగూడెంలో కూడా చెప్పాను. అక్కడ ఇన్సిడెంట్ వసంత్ గారు చనిపోయి దాదాపు 14-15 మంత్స్ అయింది. వాళ్ళ ఫాదర్ తర్వాత చనిపోయాడు. ఆ ఫంక్షన్స్కు చనిపోయినప్పుడు వెళ్ళాను, మొన్న 1 ఇయర్ది వెళ్ళాను, వాళ్ళ ఫాదర్ది వెళ్ళాను. అంటే పీపుల్స్ ఒపీనియన్ కామన్గా ఏదైతుందో నాకు స్టూడెంట్ లైఫ్ నుంచి అది ఒక అలవాటు. ఓకే. నేను ఏజ్ ఆఫ్ 13 ఇయర్స్ నుంచి నేను 7 గంటలకు తెలుగు న్యూస్ వస్తుండే. ఈవినింగ్ 7 నాగేశ్వరరావు చదువుతుండే. ఈవినింగ్ 7, మార్నింగ్ 7 ఆల్ ఇండియా తెలుగు ప్రాంతీయ వార్తలు అదే టైం అనుకుంటే ఇప్పుడు ఉంది, ఎట్లుందో లేదో. 6 గంటలకు ఏదో ఉండి 6:15 నుంచి 6:25 తెలుగు న్యూస్ ప్రాంతీయ వార్తలు వస్తుండే. అవేమో నేషనల్ న్యూస్. ఆ న్యూస్ను చూసే పేపర్లు ఏదైతుందో అప్పుడు ఏమి సాధనాలు లేవు కదా, ఆ న్యూస్నే 5-6 లైన్లు ఉంటే దాన్ని ఒక 20 లైన్ల కింద మీ మేధావులు ఏదైతుందో ప్రింట్ వాళ్ళు రాసేవారు. ఎలక్ట్రానిక్ అయితే లేదు, ఓన్లీ సౌండే కదా, ఫిజికల్ అంటే మనుషులు కనబడగా టీవీ లెక్క. సో నేను జనరల్గా ఏదైతుందో 11th నుంచి మళ్ళీ లైబ్రరీస్ పోవడం అలవాటు. తెలంగాణ ఉద్యమ కాలంలో 1971లో ప్రజాసమితి ఎన్నికలు స్టార్ట్ చేశాను. లేదు 70 ఎలక్షన్లో ఉప ఎన్నిక ఆఫ్ మదన్ మోహన్ గారిది ఏదైతుందో గెలిచాడు. విబి రాజు గారు రాజీనామా చేసి మల్లికార్జున్ గారు ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. అప్పుడు స్టూడెంట్ లీడరే. మాకు 68నే మేము ఫ్రెండ్షిప్. 69 జనవరిలో మూమెంట్ వచ్చింది. జీవి సుధాకర్ రావు గారు ఎమ్మెల్సీ ఉంటారు అప్పుడు, తర్వాత మంత్రి అయ్యారు అనుకోండి, 3 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు లక్ష్మీపేట. వాళ్ళిద్దరూ నేను జీబుల సిద్దిపేట బై ఎలక్షన్ ఉప ఎన్నిక అయింది. అప్పుడు సింబల్ డిస్ట్రిబ్యూట్ అయింది. కాంగ్రెస్ 69 సంజీవరెడ్డి ఎన్నికలు అయిన తర్వాత నీలం సంజీవరెడ్డి గారిని ఇందిరాగాంధీ ప్రధానిగా నామినేషన్ ఫైల్ చేసి అంతరాత్మ ప్రభుత్వం ఓడించి పార్టీని స్ప్లిట్ చేసింది. కాడెట్లు ఉండే స్ప్లిట్ అయినప్పుడు అప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక అయినప్పుడు సీజ్ చేసింది కాడెట్లను. తారాజు గుర్తు కాంగ్రెస్ తీసుకున్నది, పార గుర్తు టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి. అప్పుడు ఈ ఎంక్వైరీ ఇప్పుడు ఏదైతే సర్వేలు చేస్తున్నారో, ఇప్పుడైతే మీరు చేస్తున్నారో, ఒపీనియన్ తీసుకున్నాం. జెండా లేని పనిలో మేము ముగ్గురం, వాళ్ళు ఇద్దరు ముంగర కూర్చునే వాళ్ళని, నేను వెనక ఒక బిహారీ భయ్య, అది జీవి సుధాకర్ గారిది. 8 రోజులు ఉన్నాం సిద్దిపేటలో. వెళ్ళి ఒపీనియన్ ఎట్లుందనేది అడిగేవాళ్ళం. అలాగే నేను ఎప్పుడు కానీ ఏదైతుందో ఇరు పార్టీల లీడర్లు, 3-4 పార్టీలు అనుకోండి, ప్రెస్ మిత్రులు, నాకుండే ఏదైతుందో అక్కడ ఉండే పొలిటికల్ కామన్గా ఎక్కడన్నా ఫంక్షన్స్ పోయినప్పుడు ఎప్పుడు 24 గంటలు పొలిటికల్ ఆలోచిస్తాను. ఎలక్షన్ అయిపోయినా కూడా ఎట్లుంది ప్రభుత్వం పరిపాలన అనేది, ఇది అలవాటు. అందుకోసమే ఆంధ్ర మీద ఏదైతుందో నాకు జగన్ గారితో కలిసి నడిచిన తర్వాత ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో 2013 జూలై 27 సమైక్య నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి వరకు క్యాబినెట్ తీసుకోవాలి, కేంద్రం 30 నాడు తీసుకున్నది. రాజకీయాలు ఉన్నానుకున్నాను. దాంట్లో ఉన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారనుకోండి, అది ఎందుకు పెట్టారో ఏం కదా, సజ్జల రామకృష్ణ స్టోరీ అవసరం లేదు. ఓకే. బట్ తర్వాత నాకు అతని ప్రవర్తన అంటే ముఖ్యమంత్రి కాకముందు ఎలా ఉండే, 2010 నుంచి 19 అయిన తర్వాత ఎలా ప్రవర్తన ఉండే, అంతకుముందు ప్రజలతో ఎలా మమేకమైండు, మొత్తం జిల్లాలు 365 రోజులు 360 రోజులు రోడ్ల మీద ఉన్నాడు. ఫ్యామిలీ లైఫ్ తక్కువ. హైదరాబాద్ నుండి ఢిల్లీలో ఉండి కొన్ని 100 మంది కలిసింది, ఎంపీ ఉండే కదా. అవును. తో ఒక ఇతర దేశాలు పోతే అటువంటిది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆకాశం భూమి తేడా వచ్చింది. ఈ రియాక్షన్స్ ఏదైతుందో ఇది అమలు కావని రాజేంద్ర గారు మహా టీవీలో ఉండే, తర్వాత TV5లో వచ్చారు, శనివారం ఆదివారం చేస్తారు. వితిన్ 3 monthsలో చెప్పిన ఈ యొక్క ఫుల్ఫిల్ చేయలేడు ఈ ప్రామిసెస్ను, మద్య నిషేధం చేసి విడతల వారిగా తక్కువ చేసి ఎన్నికలకు పోడు అని చెప్పాను రాజేంద్ర గారికి మహా టీవీలో. నేను అనుకుంటా 1.5 lakh పోయింది అప్పుడు. 6 ఏదైతే వాళ్ళ నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసి కానీ ఎక్స్ట్రాగా ఇచ్చినవి చేయలేదని అంటున్నాడు. చేయలే కదా. మద్య నిషేధము సంపూర్ణ నిషేధం పెట్టే ఎన్నికలు పోతాను, విడతల వారి తక్కువ చేస్తానన్నాడు కదా. కానీ సేల్ ఎట్లా చేసిండు? భారతదేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఏది రాష్ట్రాల్లో కానీ ఓన్ బ్రాండ్ను సేల్ చేసిన సంఘటన లేదు. ప్రభుత్వమే రిటైలు, ప్రభుత్వమే హోల్సేల్ ప్రభుత్వం ఉంది
కానీ రిటైల్ అనేది ఎక్కడ లేవు, ఢిల్లీలో ఉండే. ఢిల్లీలో పాలసీ చేంజ్ అయింది, పట్టుబడ్డారు అనుకోండి. ఢిల్లీలో గవర్నమెంటే షాపులు నడుపుతుంది. ఏది కరెక్టే, రిటైల్ షాపులు 7 గంటలకే క్లోజ్, సండే క్లోజ్ 7 గంటల సాయంత్రమే ఈవినింగ్ అని. ఇప్పుడు ఇక్కడ చేసి క్యాష్ అన్న బిల్లు మరి గూగుల్ పేలు ఏం లేవు ఏం లేదు క్యాష్. ఇక బ్రాండ్ అది చెప్పాలంటే చాలా పొలిటికల్ వెళ్ళిపోతుంది. ఇట్ ఈజ్ ఏ బిగ్ స్కాండల్ విత్ ఫొటోస్. బ్రాండ్ ఎప్పుడు ఏది అమ్ముతారు, ఏం సంగతి. 6 గంటలకు 235 క్లోజ్ చేసి అది ఎంత రేట్ అవుతుంది, వేరే సేమ్ టేస్ట్ 360 ఎట్లయితుంది. మజబూరి 7:30 క్లోజ్ కదా షాపు. ఆటోమేటిక్ 230 స్టాక్ తీయడిగా వాడు, ఇది లేదంటాడు 360. అట్లే చీప్ లిక్కర్ పెడితే దాంట్లో ఆల్కహాల్ వాడు ఒకటే క్వార్టర్ తాగితే కింద పడిపోతాడు. ఈ ఒరిజినల్ 230 2 క్వార్టర్లు తాగిన వానికి 2 తాగితే నిషా వస్తుంది. దాంట్లో మందు వేస్తాడు కనుక. అవన్నీ నా దగ్గర ఫోటోలతో సహా ఎవరైతే తాగుబోతున్నారో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వచ్చిన. అంటే నేను పాపం సర్వే అనుకోండి, నేను అడిగాను విషయ పొరికాను. అంటే నా ఫ్రెండ్ ఫామ్లో పనిచేస్తారు వాళ్ళు, చేపల రొయ్యల ఫామ్లో, విత్ ఫోటోగ్రాఫ్. దీని అయిన తర్వాత చూపెడతా, ప్రజలకు అవసరం లేదనుకోండి.